హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకెళ్తే మిథున దేవ్‌ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయించడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడ పోలీస్ అతను "మేము రిలీజ్ చెయ్యం. మీ డ్యాడీ చెప్తేనే రిలీజ్ చేస్తాను" అంటారు. దానికోసం తనకు కోపమొచ్చి "మీరు రిలీజ్ చేస్తారా? లేకపోతే అన్యాయంగా ఒక మనిషిని అరెస్ట్ చేశారు" అని చెప్పి తన మీద టీవీ ఛానల్స్ వాళ్ళని పిలిపించమంటారా అని చెప్పి తనని బ్లాక్‌మెయిల్ చేసి దేవ్‌ని విడిపిస్తుంది. విడిపించిన తర్వాత వాళ్ళ అన్నయ్య దేవ్ వస్తాడు. వచ్చి తన ఇంటికెళ్ళిపోతాడు. తరువాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి తనని తీసుకువెళ్ళడానికి వస్తారు. వచ్చి తనని తిడతారు. "అంత తప్పు చేసిన అతన్ని ఎందుకు రిలీజ్ చేశావు?" అని చెప్పి పోలీస్ అతన్ని తిడతారు. తిట్టిన తర్వాత అతనేమో "నన్ను బ్లాక్‌మెయిల్ చేసింది సార్. నన్ను తిట్టింది. మీ చెల్లి ఉన్న స్పీడ్‌కి నేనేం చెయ్యలేక నేను వదిలేసాను" అని చెప్పి అంటాడు అతను. తర్వాత దేవు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ ఎంతో బాధలో, దుఃఖంతో ఉంటుంది. తనేమో తనని చూడగానే ఆనందంగా గబగబా అన్నం అన్నం పెట్టుకొని తీసుకొచ్చి తన కొడుక్కి తినిపిస్తుంది. కానీ అంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి తన ప్లేట్ విసిరేసి తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. వాళ్ళమ్మ ఎంత బతిమిలాడినా తనని ఒప్పుకోడు. తరువాత దేవుని ఆపాలి అని చూస్తే తను చేసిన తప్పును నువ్వు సమర్థించినట్లే. నువ్వు తనతో వెళ్ళిపో. అంతేకాని తను మాత్రం నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి తను వెళ్ళిపోతాడు. దేవు బయటకొచ్చేస్తాడు. తర్వాత మిథున ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు తన్ని ఇంట్లోకి తాళిబొట్టు తీస్తేనే ఇంట్లోకి రా. లేకపోతే రానివ్వను అని చెప్పి కండిషన్ పెడతాడు. అందుకు మిథున తాళి కట్టిన వాడే నా భర్త. నేను అతన్ని భర్తగానే యాక్సెప్ట్ చేస్తున్నాను. అంతేగాని నేను తాళిబొట్టు తీయను అని చెప్పి తను అంటుంది. అలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. అంతటితోటి మిథున ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు సీరియల్ ఇంతటితోటి అయిపోయింది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.